నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే స్పిరిచువల్ మొడాలిటీస్, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా మిగిలిన ఏ కోర్సెస్ అయినా సరే మీరు ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ అడిగి క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్, న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. దాంతోపాటుగా జ్యువెలరీకి సంబంధించిన క్వాలిఫైడ్ జెమ్ స్టోన్ బీడ్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. అంతేకాకుండా చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్రిప్షన్లో ఒక్కొక్కసారి మిస్ అవుతున్నాయి, అర్థం కావట్లేదు అని అంటున్నారు. సరే, నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ ఏంటంటే, మనీకి సంబంధించి బిజినెస్లో అప్పుల పాలైన వాళ్ళు కానివ్వండి, బిజినెస్ స్టార్ట్ చేసాము బాగా నడవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం, చేసే వృత్తి వ్యాపారాల్లో కలిసి రావట్లేదు, అనుకోకుండా డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది, మనీ ఫ్లో లేదు, బతకడానికి అప్పులు చేసి బతుకుతున్నాము, జీవితంలో మనీ లేక ఎలాంటి సంతోషం లేదు అనుకునే వాళ్ళకి మీ అప్పుల బాధలు తీరడానికి, అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ లైఫ్లో కలిగి మీరు మంచి ఐశ్వర్యంతో హ్యాపీగా ఉండడానికి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అలాగే మీరు నడిచే మార్గంలో, అంటే మీ బిజినెస్లో కానివ్వండి, మీ వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి మీరు ధైర్యంగా ముందుకి ఎదుర్కొని వెళ్ళడానికి, అలాగే మీరు డబ్బు బాగా సంపాదించడానికి, సంపాదించిన డబ్బు మీరు మంచిగా కాపాడుకోవడానికి, ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడేలాగా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఎలా అయితే మెన్షన్ చేశానో అలా మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి, మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, టాప్ టు బాటమ్ 28 టైమ్స్ రాయాలి. ఒక్కొక్క వర్డ్ని చూస్ చేసుకుని ఒక్కొక్క వర్డ్ 28 టైమ్స్ రాయాలి. ఏదైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలా మాత్రమే రాయాలి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్లో మీరు రాసేటప్పుడు ఎలా రాయాలో అలా మెన్షన్ చేస్తాం కాబట్టి హైఫన్ అనేది మీరు రాసేటప్పుడు మాత్రమే మెన్షన్ చేస్తారు. చాంటింగ్ చేసేటప్పుడు మీరు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఫస్ట్ వర్డ్ వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్, టుగెదర్ చేంజ్, రెడిక్యులస్ చార్మ్, ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. ఈ 4 వర్డ్స్ కూడా ఒక్కొక్క వర్డ్ని 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే రాయాలి. రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 సార్లు ఒక్కొక్క వర్డ్ని చాంటింగ్ చేయండి, జపం చేయండి. ఇలా చేసినట్లయితే కనుక నిద్రపోయే ముందు, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు నిద్రపోయే ముందు చేయండి. చాంటింగ్ అనేది మీరు డేకి 3 సార్లు చేసే టైం ఉంది అని అనుకుంటే 3 సార్లు చాంటింగ్ చేసుకోవచ్చు. కానీ నిద్రపోయే ముందు మాత్రం ఖచ్చితంగా ఒకసారి రాసి చాంటింగ్ చేస్తే చాలా మంచిది. మాకు కుదరట్లేదు అనుకునే వాళ్ళు మీకు ఏ టైం నచ్చితే ఆ టైంని ఫాలో అవ్వండి, కానీ ప్రతిరోజు అదే టైమింగ్స్ని ఫాలో అవ్వాలి. అలాగే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది, లేకపోతే మ్యారేజ్ లైఫ్లో మాకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, లవ్ అండ్ అఫెక్షన్ రావట్లేదు, ఒకప్పుడు నాతో ఉన్నంత ఇదిగా ఇప్పుడు ఉండట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఒకప్పుడు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాము కానీ ఇప్పుడు దూరంగా ఉంటున్నాము విడిపోయి అనుకునే వాళ్ళు కానివ్వండి, మాకు తొందరగా పెళ్లి కావాలి ఇష్టపడిన వాళ్ళతో అనుకునే వాళ్ళు కానివ్వండి, ఈ వర్డ్స్ని 28 టైమ్స్ రెడ్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రాసిన తర్వాత 108 సార్లు ఇప్పుడు నేను చెప్పబోయే వర్డ్స్ని జపం చేయండి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి కన్సిడ్ క్లియర్, రెండో వర్డ్ లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్, ఫోర్త్ వర్డ్ వచ్చేసి బ్రింగ్ ఆన్ లవ్ డివైన్. ఈ 4 వర్డ్స్ కూడా మీరు హైఫన్తో సహా మెన్షన్ చేసి 28 సార్లు రెడ్ కలర్ పెన్తో క్యాపిటల్ లెటర్స్లో రాసేసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ప్రాసెస్ ఎప్పుడూ కూడా నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. కుదరలేని వాళ్ళు ఎనీ టైం చూస్ చేసుకోవచ్చు, కానీ మిస్ అవ్వకుండా మాత్రం ప్రతిరోజు ఈ ప్రాసెస్ చేసుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే హెల్త్కి సంబంధించి కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి కానివ్వండి, ప్రమోషన్స్కి సంబంధించి కానివ్వండి, అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు మనీ కోసం రాస్తుంటే గ్రీన్ కలర్ పెన్, రిలేషన్షిప్ కానివ్వండి, అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి లవ్కి సంబంధించి రాస్తుంటే కనుక రెడ్ కలర్ పెన్ కానివ్వండి, పింక్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే హెల్త్కి సంబంధించి బ్లూ కలర్ పెన్ కానివ్వండి, గ్రీన్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయాలి. అలాగే నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి, దిష్టికి సంబంధించి చెప్తున్న స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు బ్లాక్ కలర్ పెన్ అని మాత్రమే యూస్ చేయాలి. ఇక్కడ నేను
డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎవరు మర్చిపోవాల్సిన అవసరం ఉన్నా సరే డిస్క్రిప్షన్లో చూసి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నారో గత కొంతకాలంగా కూడా ఏదైనా డాక్యుమెంట్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే మేబీ అంటే కొంతమందికి డాక్యుమెంట్స్ సరిగా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, అంటే మేబీ ప్రాపర్టీ ఇష్యూస్ కానివ్వండి, వేరే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, అంటే ఒకటే ప్రాపర్టీతో పేపర్స్తో నెంబర్ ఆఫ్ బ్యాంక్స్లో ఏదైనా అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అవటం కానివ్వండి, ఇలా ఎన్ని రీజన్స్తో కనుక మీ లోన్స్ కనుక రిజెక్ట్ అవుతుంటే కనుక గత కొంతకాలంగా ఈసారి మాత్రం లోన్కి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఏదైతే ఒక లోన్ వస్తే మనం హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే హౌస్ లోన్కి సంబంధించి కానివ్వండి, ఏదైనా సరే మీ పనులు ఆగిపోయాయి, మీకు దగ్గర కొంచెం లోన్ రూపంలో కావచ్చు, ఏదైనా అడ్జస్ట్మెంట్ రూపంలో మీ దగ్గర డబ్బులు ఉంటే కనుక ఖచ్చితంగా ఆ పని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోగలుగుతాం. అది ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా లోన్కి సంబంధించి మాత్రం శుభవార్త వింటారు. అలాగే గతంలో ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చున్నా ఇన్వెస్ట్మెంట్ రూపంలో కావచ్చు, అడ్జస్ట్మెంట్గా కావచ్చు, అప్పుగా కావచ్చు, ఏదైనా ఇచ్చుంటే కనుక తిరిగి వస్తాయి. అంతేకాకుండా మీకు ఏదైనా రావాల్సిన ఆస్తులు కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఏదైనా పంపకాల్లో కనుక కొంచెం లోటుపాట్లు జరిగి ఏదైనా కొన్ని లిటిగేషన్స్ వల్ల అవి ఆగిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ టైంలో మీకు ధనలాభం అనేది ఉంది, ఆకస్మిక ధనలాభం అనేది ఉంది. ఖచ్చితంగా మీకు రావాల్సినవి వచ్చి తీరుతాయి, రావు అనుకునేవి కూడా వచ్చి తీరుతాయి. అంతేకాకుండా అవార్డ్స్ రూపంలో కానివ్వండి, రివార్డ్స్ రూపంలో కానివ్వండి, ఏదైనా సరే మీకు ఈ టైంలో డబ్బు రాక అనేది రాసిపెట్టుంది. ఇకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి. అంతేకాకుండా కొన్ని కోల్డ్ వార్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది పార్ట్నర్స్ మధ్యలో. అది అంత పెద్దవి కానప్పటికీ సీరియస్గా తీసుకోకపోయినా పర్వాలేదు, అంటే సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు కాదు, కానీ అవి కూడా రాకుండా ఉన్నట్లయితే ఇంకా స్మూత్గా ఉంటుంది బిజినెస్లో. అలాగే బిజినెస్ స్పేస్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, హౌస్కి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఆఫీస్కి సంబంధించి, గార్డెనింగ్కి సంబంధించి, అలాగే మీ ఫామ్ హౌస్కి సంబంధించిన ప్లేసెస్లో కొన్ని రెనోవేషన్ కానివ్వండి, కొన్ని గార్డెనింగ్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. చేయాలని చెప్పి ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. అలాగే పిల్లలకి సంబంధించిన విషయాల్లో, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయాల్లో కానివ్వండి, వాళ్ళ టాలెంట్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి, ఏదైనా మ్యూజిక్లో కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, ఆర్ట్ అండ్ సైన్స్ విషయాల్లో కానివ్వండి, వాళ్ళ ప్రతిభ ఏదైతే ఉందో దాన్ని చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. మంచి స్కూల్లో జాయిన్ చేసాము, లేకపోతే మంచి ఫ్యూచర్ ఇస్తున్నాము, లేకపోతే యాజ్ ఎ పేరెంట్స్గా ఏదైతే ఒక ప్రౌడ్ మూమెంట్ అనేది ఉంటుందో అది ఖచ్చితంగా ఆ ఫీల్కి లోన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వీక్లో. మేబీ ఇప్పుడు అందరికీ యాన్యువల్ టైం కాబట్టి మేబీ ఏదైనా మంచి పేరు మీ పిల్లలకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే కోర్టులో ఉన్న వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి డివోర్స్ కేసులే కావచ్చు, ఆస్తి గొడవలే కావచ్చు, ఏదైనా క్రిమినల్ కేసెస్ కావచ్చు, అన్నెసెసరీగా మీరు ఇరుక్కున్న కేసెస్ కావచ్చు, ఏదైనా సరే ఒక విన్నింగ్ కోసం, ఒక ఊరట కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా ఆ కేసులకి సంబంధించిన శుభవార్త వింటారు. ఖచ్చితంగా దాని నుంచి మీకు రిలీఫ్ అనేది లభిస్తుంది. కొన్ని విషయాల్లో బాగా అలసిపోయినట్టు, పోరాడుతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ కొంచెం రెస్ట్ తీసుకోండి, రీస్టార్ట్ చేయండి. పనులు కానివ్వండి, ఏదైనా ఆగిపోయిన పనులు ఉంటే అవి కానివ్వండి, ఏదైనా సరే. అలాగే కొంతమంది వ్యక్తులు, ప్రభుత్వ శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, పబ్లిక్, ప్రైవేట్ ఎవరైనా సరే, రాజకీయ నాయకులు కానివ్వండి, ఏదైనా సరే కొంచెం పలుకుబడిన వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక కొత్త ప్రాజెక్ట్స్, అలాగే కొత్త ఆర్డర్స్తో చాలా ఆనందంగా ఉంటారు. మీ బిజినెస్కి మంచి తాకిడి పెరుగుతుంది, ధనాకర్షణ బాగా పెరుగుతుంది. ఎప్పుడూ లేనటువంటి అద్భుతమైన మార్పులను తీసుకొస్తారు బిజినెస్లో. ఇలాంటి మార్పులు చేస్తేనే మనం జనాల్ని బాగా ఆకర్షిస్తాము అని చెప్పేసి తెలుసుకోగలుగుతారు. ఆ రకంగా అడుగులు వేసుకుంటూ వెళ్తారు. బట్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం, సెల్ఫ్ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండండి. వీసాలు కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, మిగతా అన్ని విషయాల్లోనే కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్, ఇలా అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఆల్ ది బెస్ట్.